ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. కొన్నిసార్లు ఎంత శ్రమించినప్పటికీ ఫలితం మాత్రం పెద్దగా కనిపించదు. జీవితంలో కూడబెట్టే ప్రతి పైసా మన మనుగడ కోసం ఖర్చు చేయాల్సిందే. అందుకు డబ్బు చాలా అవసరం. కాబట్టి సంపదను పెంచుకోవాలంటే ఉదయం ఇలా చేయండి చాలు. మీ ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. అలాగే మీ ఇంట్లో సంపద రెట్టింపు అవుతుంది. మీ కుటుంబం మొత్తం ఎటువంటి కలహాలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మీ ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. మురికి, చెత్తచెదారం ఉంటే పరిశుభ్రపరచుకోవాలి. సమయానుసారం పనికి రాని వస్తువులను ఇంటి నుండి తీసేసి బయట పడేయాలి. అంతేకాకుండా పనికిరాని వస్తువులు ఇంట్లో ఉండటం వల్ల డబ్బు కొరత ఏర్పడుతుంది. సహజంగా అందరూ చీమలకు చక్కెర పెడుతుంటారు. కాని ఇలా చేయడం కంటే వీలైతే ఉదయం నిద్రలేవగానే ఎండు ఖర్జూరపు పొడి, పంచదార, కొబ్బరి కలిపి చీమలకు పెట్టండి. ఇలా చేస్తే ధనవృద్ధి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. డబ్బు పెట్టే స్థలంపై జాగ్రత్త వహించండి. ఎందుకంటే డబ్బును ఎక్కడ ఉంచినా దాని ముఖం ఎల్లప్పుడూ ఉత్తర దిశలో ఉండాలని గుర్తుంచుకోవాలి. అలా అయితేనే ధన లాభం పొందుతారు. అంతేకాకుండా మీ వద్ద ఎప్పుడూ డబ్బుకు కొరతనేది ఉండదు. లక్ష్మీదేవి మీ ఇంట్లో నివసిస్తుంది. కాబట్టి డబ్బు పెట్టే స్థలంలో జాగ్రత్తగా వ్యవహరించండి. ఉదయం నిద్రలేవగానే ప్రతి ఒక్కరు కళ్ళు తెరిచి అరచేతులను చూసుకోవాలి. అలా చూస్తే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు. మీ సంపద రెట్టింపు అవుతుంది. ఇంట్లో సంపద రెట్టింపు అవ్వాలంటే నల్లటి ఒక ఉట్టిని తీసుకువచ్చి వంటింట్లో వేలాడతీయండి. ఏ ఇంట్లో అయితే నల్లటి ఉట్టి వేలాడుతుంటుందో ఆ గృహంలో డబ్బు ఎక్కువ రెట్లు పెరుగుతుందని పరిహార శాస్త్రంలో పేర్కొన్నారు. ఉదయం నిద్రలేచిన వెంటనే ఇంటిని శుభ్రం చేయడం శుభప్రదంగా భావిస్తారు. దీనివల్ల లక్ష్మీదేవి ఇంట్లో శాశ్వతంగా నివసిస్తుందని, ఐశ్వర్యానికి లోటు ఉండదని పండితులు చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయం తప్పనిసరిగా ఇంటి ముందు ముగ్గు వేయాలి. ఏ ఇంటి ముందు అయితే ముగ్గు ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. అలాగే డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. అలాగే ముగ్గును సాయంత్రం వేయడం కంటే ఉదయం వేయడం మంచిది అని పండితులు చెబుతున్నారు. మీ డబ్బు సమస్యలన్నీ తీరాలంటే పత్తిని తీసుకుని దానికి కొద్దిగా పసుపు రాయండి. శ్రీ హనుమతే నమః అని 11 సార్లు మనసులో చెప్పుకొని ఉద్యోగులు ఆఫీస్ టేబుల్లో పెట్టుకోండి. మీరు వ్యాపారం చేస్తుంటే గల్లా పెట్టెలో పెట్టుకోండి, లేదా ఇంట్లోని పూజ గదిలో పెట్టండి. ఇలా చేస్తే ఆదాయం, ధనవృద్ధి పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. నిద్రలేచే ముందు అంటే కాలు మంచం మీద నుంచి కింద పెట్టేటప్పుడు ఓసారి భూదేవిని తలచుకోవాలట. ఎందుకంటే లేచిన దగ్గర నుంచి మనల్ని అమ్మలా భూదేవి రక్షిస్తుంది. కాబట్టి నిద్రలేచే ముందు ఓసారి భూదేవిని స్మరించుకుంటే ఆ రోజంతా మంచే జరుగుతుంది. అలాగే మీకు ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. లక్ష్మీ కటాక్షం పొందడానికి శుక్రవారం రోజున సాంబ్రాణి ధూపం వేయండి. శుక్రవారం రోజున ఇలా చేయడం వల్ల ప్రతి పనిలో విజయం సాధించవచ్చని పండితులు చెబుతున్నారు. సోమవారం ఉదయం శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేస్తే శివుని అనుగ్రహం లభిస్తుందని శివపురాణంలో చెప్పబడింది. శివుని అనుగ్రహం ఆ వ్యక్తిపై ఉంటుంది మరియు జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది. ఇంట్లో అప్పుల బాధలు ఎక్కువగా ఉంటే ఇంటి లోపల ఈశాన్య దిశలో గాజు పాత్రను పెట్టండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం పెరుగుతాయి. క్యాలెండర్ను ఇంట్లో తూర్పు, పడమర లేదా ఉత్తరం వైపు మాత్రమే ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం ఉంటాయి. దక్షిణ దిశలో కొత్త క్యాలెండర్ను పెట్టడం వల్ల ఇంట్లో ప్రతికూలత వస్తుంది. క్యాలెండర్ను ఈశాన్య దిశలో ఉంచడం చాలా శ్రేయస్కరం. ఇది మీ జీవితంలో అదృష్టాన్ని తెస్తుంది. ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరగాలంటే మర్రి చెట్టు ఆకులను ఇంటికి తీసుకురండి. ఆ ఆకులను శుభ్రంగా కడిగి ఆరబెట్టండి. వాటిపై తడి పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసి పూజ గదిలో పెట్టి అవి ఎండిపోయేంత వరకు అలానే ఉంచండి. మర్రి చెట్టు ఆకులు ఇంట్లోని పూజగదిలో ఉండడం వల్ల ధనవృద్ధి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఇంట్లో సానుకూల వాతావరణం ఉండాలంటే
కర్పూరాన్ని నెయ్యిలో నానబెట్టి ప్రతిరోజు ఉదయం సాయంత్రం కాల్చాలి. ఇలా చేయటం వల్ల కర్పూరం సువాసనకి ఆ ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అంతేకాకుండా రాత్రి సమయంలో ఓ గిన్నెలో లవంగాలు, కర్పూరాన్ని వేసి కాల్చాలి. ప్రతిరోజు కర్పూరంతో ఈ పరిహారాన్ని చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఐశ్వర్యం, శ్రేయస్సు లభిస్తుంది. కర్పూరంతో ఇలాంటి పరిహారాలు పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. తులసి మొక్క యొక్క ప్రాముఖ్యతను గ్రంథాలలో కూడా వివరించబడింది. తులసిలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. కావున ప్రతిరోజు ఉదయం తులసి మొక్కకు పూజ చేయాలి. అలాగే ప్రతి పనిలో సాఫల్యం కోసం తులసి చెట్టు యొక్క మట్టిని తీసుకొని తిలకంలా పెట్టుకోండి. సూర్యోదయానికి ముందు లేవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అలాగే స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి నీటిని సమర్పించండి. సూర్య భగవానుడు గౌరవం, ఉద్యోగం, వ్యాపారం మొదలైన వాటికి కారణమైన గ్రహంగా పరిగణించబడతాడని చెప్పబడింది. అందుచేత సూర్యభగవానునికి క్రమం తప్పకుండా నీటిని సమర్పించడం వల్ల సూర్యగ్రహం బలపడుతుంది మరియు ప్రతి పనిలో విజయం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.